హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ. అసలు ఏపీలో ఏం జరుగుతుంది మనతో మాట్లాడడానికి అధికార ప్రతినిధి గారు ఉన్నారు. వారి మాటలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, శ్యామప్రసాద్ గారు. నమస్కారం సార్. సార్ మీకు ఎలా ఆద్య టీవీ సిబ్బందికి అందరికి సార్ ఎలా నమస్కారాలు. ఎలా ఉన్నారు చెప్పండి సార్? సార్. ఫైన్ ఫైన్ సార్. ఫైన్, మీరు ఎలా ఉన్నారు? సూపర్ సార్. సరిగా యువగలం పాదయాత్రకి సంబంధించి కూడా డే బై డే మంచి స్పందన లభిస్తుంది. ఏదైతే ఎక్కడికి వెళ్ళినా జనసంజన మొత్తం లోకేష్ బాబు ఫుల్ హల్చల్ చేస్తున్నారు. ఏదైతే కొత్త కొత్తగా ఏదైతే సెల్ఫీ ప్రోగ్రామ్ కానీ అని అలాగే ప్రజలతో మమేకమై వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ బాధలు తెలుసుకొని వాళ్ళకి కావాల్సింది కూడా నేను అధికారంలోకి వచ్చాక చేస్తా అని చెప్పి డిబేట్స్ పెట్టి ఇలా ముందుకు సాగుతుంది. సో మంచి స్పందన లభిస్తుంది అని చెప్పి మనకైతే అనిపిస్తుంది. సో ఎలా ఉంది సార్ అక్కడ ఈ పాదయాత్రకు సంబంధించి ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు? పలనాడులో కొడుకు, రేనాడులో తండ్రి. రాయలసీమ రేనాడు అంటారు, ఇక్కడ రేనాడులో తండ్రి, పలనాడులో కొడుకు. జన సునామీ సృష్టిస్తా ఉన్నారు. ప్రజలు ఎక్కడికెక్కడ అయినా చాలా మంది తొడలు కొట్టేది, మీసాలు మేలేసేది, రా బహిరంగ చర్చకు రండి అని చెప్పేది, మళ్ళీ తుర్రుమని. ఉమ్, లోకేష్ బాబు గారు పలనాడు గడ్డపైన ఉన్నారు. ఉమ్, పల్నాడు గడ్డలు అడ్డుకుంటాము, ఉమ్. నిన్ను సవాల్ విసురుతాము, బహిరంగ చర్చకు రండి అన్నటువంటి మూకలంతా ఎక్కడ పోయింది ఈ రోజు? రమ్మనండి చూద్దాము. రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకుతా ఉంది. అందులో భాగంగానే జనం లోకేష్ బాబుకి జన నీరాజనం పడుతా ఉన్నారు. ప్రతి అడుగులోనూ పిడుగులు పడతా ఉన్నాయి వైసీపీ నాయకుల గుండెలో. లోకేష్ బాబు గారు వేసే ప్రతి అడుగులోనూ వైసీపీ నాయకుల గుండెల్లో పిడుగులు పడతా ఉంది. వాళ్ళు స్టార్టింగ్ లో ఈయన ఏం మాట్లాడతారు, ఈయన ఏం చేస్తాడు, భయపడిపోతారు. మనం పోలీసులు పెట్టి తప్పుడు కేసులు పెట్టి లోకేష్ బాబు గారు భయపడి వెనకడుగు వేస్తారనుకున్నారు. కానీ అడుగు అడుగులోనూ పిడుగులు పడతా ఉంది. అడుగు ముందుకే వేస్తున్నారు కానీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మహిళలను పలకరిస్తూ, ఆడబిడ్డల్ని నిండు మనసు ఆశీర్వదిస్తూ, చిన్న బిడ్డల్ని గుండెలకు హత్తురుకుంటూ, రైతుల కష్టాలు కన్నీళ్లు తుడుస్తూ, విద్యార్థులకు అండగా నిలబడుతూ, యువతకు భరోసా ఇస్తూ, బడుగు బలహీన వర్గాలకి ధీమాను కల్పిస్తూ ముందుకు సాగుతా ఉన్నాడు లోకేష్ బాబు గారు. ఎక్కడా కూడా మీరు చూడండి, పోలీసులు అడ్డుకున్నారు, రాళ్లు విసిరారు, కొన్ని చోట్ల వైసీపీ మూకలు మైకులు గుంజుకున్నారు, మా దగ్గర నుండి మాట్లాడకుండా కరెంట్లు కట్ స్టూళ్లు చేస్తున్నారు. గుంజుకున్నారు. వైసీపీ నాయకుల్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సూటిగా నిలదీస్తున్నాను. ఆ రోజు నువ్వు గాని మీ చెల్లెలు గాని పాదయాత్ర చేశారు. మేము అనుకోనుంటే, మేము అడ్డంకులు సృష్టించి ఉండాలనుకుంటే అడుగు తీసి అడుగు పెట్టి ఉండగలవా నువ్వు? కానీ నీ పైన ఈగ వాల నీకుండా రక్షణ కల్పించి సెక్యూరిటీ ప్రొవైడ్ చేసి నీ పాదయాత్ర సజావుగా సాగే విధంగా మేము సహకరించాం. అది మా డిప్లొమసీ, అది మా మనస్తత్వం. నువ్వు జీవో నెంబర్ 1 తీసుకొచ్చి మా పైన పోలీస్ కేసులు పెట్టేది, తప్పుడు కేసులు బనాయించేది, మా కార్యకర్తలను అరెస్ట్ చేసేది, మా పైన నీ వైసీపీ మూకల రాళ్లు వేసేది. ఆ ఎన్ని బెదిరింపులు చేశావు? ఆగిందా? 2300 కిలోమీటర్ ఎండను సైతం, 45 డిగ్రీల సెల్సియస్ ఎండను సైతం లెక్క చేయకుండా ముందుకు సాగుతా ఉన్నాడు లోకేష్ బాబు గారు. ఎవరి కోసం ఈ యువగలం పాదయాత్ర? ఆయనకి ఏమైనా అవసరమా? నేను అడుగుతున్నా. వాళ్ళ తాత ముఖ్యమంత్రి, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి, వాళ్ళ పెద్దమ్మ కేంద్ర మంత్రి, వాళ్ళ మామ ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే. హీ వాస్ బార్న్ ఇన్ ఏ గోల్డెన్ స్పూన్. ఎక్కడో దేశ విదేశాల్లో పనిచేస్తున్న వ్యక్తి. ఏసీ రూమ్ దాటి బయట వచ్చిన వ్యక్తి కాదాయన. అటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం, విద్యార్థి యువజన వర్గాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, మైనారిటీ మహిళల కోసం, వీళ్ళందరి కోసం ఎండని సైతం లెక్క చేయకుండా, వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం తిరుగుతుంది. ప్రజలు దీన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి గుండెలకు హత్తుకున్నారు. ఈరోజు నిండు మనస్సు ఆశీర్వదిస్తున్నారు, పూల వర్షం కురిపిస్తున్నారు. సార్ ఎక్కడికి వెళ్ళా ఆ యువగలం విషయాన్ని పాదయాత్రకు సంబంధించి ఎక్కడికి వెళ్ళిన ప్రతి వాళ్ళకి హామీ ఇవ్వడం మనం చూస్తున్నాం. ఏదైతే వాళ్ళు బాధలు ఉన్నారో వాళ్ళు నేను ఆదుకుంటా, మన ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత నేను ప్రతి ఒక్కరిని నేను గుర్తుపెట్టుకుంటా, ప్రతి ఒక్కరిని ఆదుకుంటా అని చెప్పి కూడా మనము ప్రతి డే బై డే పాదయాత్ర మనం చూస్తూనే ఉన్నాము. సో మనది ఎంతవరకు చేసే అవకాశాలు ఉన్నాయి? ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడా? లోకేష్ బాబు గారి యొక్క పాదయాత్ర చూడండి. ఏదో మూకగా నడుచుకుంటూ వెళ్ళిపోకుండా అన్ని వర్గాలని, మెకానిక్స్ ని, టైలర్స్ ని, ఆ, దళితుల్ని, బీసీలని, మైనారిటీని, విద్యార్థులు, యువకుల్ని,
పారిశ్రామికవేత్తల్ని, వ్యాపారవేత్తల్ని, మైన్స్ వ్యాపారవేత్తల్ని, ప్రతి ఒక్క వర్గాన్ని, ప్రతి కులాన్ని కలుపుకొని వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటున్నాడు ఆయన. నేను ఉన్నాను మీ కష్టాల్లో, నేను మీ పాల్గొంటాను, మీ యొక్క కష్టాన్ని పంచుకుంటానని చెప్పి తెలుసుకొని వాళ్ళకి హామీ ఇస్తున్నారు. లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఏదైనా హామీ ఇస్తే దానికి కట్టుబడి ఉంటారు. దాంట్లో మీకు ఎటువంటి సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి మాదిరిగా నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పి తీరా ఓట్లు వేసుకున్న తర్వాత నేను ఉన్నాను, నేను విన్నాను, కానీ నేను ఏమి చేయలేను అని చెప్పేసి దిక్కులు చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి. కానీ లోకేష్ బాబు గారి యొక్క పాదయాత్ర అది కాదు. ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే చదువుకున్నటువంటి వ్యక్తి ఆయన. ఆక్స్ఫర్డ్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ చదువుకున్న వ్యక్తి. ఒక నిర్మాణాత్మక రాజకీయం చేయగలడు కాబట్టి ప్రజలకు గట్టి నమ్మకం, విశ్వాసం వచ్చింది. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, హీ వాస్ బార్న్ ఇన్ గోల్డెన్ స్పూన్. అయినప్పటికీ ప్రజల కోసం 45 డిగ్రీల ఎండలో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా 2300 కిలోమీటర్లు ఇప్పటికీ పూర్తయింది. ఇంకా 1700 కిలోమీటర్లు అంటే 4000 కిలోమీటర్లు 400 రోజులు నడవబోతున్నాడు ఆయన. పాపం ఎక్కడో భోంచేస్తాడు, రోడ్లోనే భోంచేసి రోడ్డు అయితే బస్సులో పడుకునేటువంటి పరిస్థితి చూసామా మనం ఎప్పుడైనా ఇటువంటి నాయకుడిని? ఈ వయసులో చిన్న బిడ్డల్ని ఇంటి దగ్గర వదిలేసి, భార్య బిడ్డల్ని వదిలేసి రోడ్డు పైకి వచ్చాడు ఆయన ప్రజల కోసం. చిన్న కొడుకును కూడా వదిలేసి. అటువంటి పరిస్థితుల్లో జనం అర్థం చేసుకున్నారు ఆయన్ని, నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారు. ఆయన యొక్క పాదయాత్ర లక్ష్యమే అది. ఈ ఆంధ్ర రాష్ట్రం అతలాకుతలమైపోయింది. ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా నశించింది, అభివృద్ధి కుంటుపడింది, ప్రాజెక్టు కుంటుపడింది. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించేదానికి ఎవరూ లేదా అని చెప్పి తెలుగు తల్లి బాధపడుతున్న సందర్భంలో నేనున్నాను అని చెప్పినాడు. వచ్చాడు యువకుడు, 40 ఏళ్ళ యువకుడు, నేనున్నాను, నేను కాపాడుతానని చెప్పి యువకుల్ని కలుపుకుంటూ, మహిళల్ని పలకరిస్తూ, రైతులను కలుపుకుంటూ, రైతుల కష్టాలు వింటూ వాళ్ళ గూడునకు ముందుకు సాగుతామని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. నాకు గట్టి నమ్మకం ఉంది. లోకేష్ బాబు గారి సమర్థమైన నాయకత్వంలో రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ జెండా ఆంధ్ర రాష్ట్రంలో రెపరెపలాడబోతుంది. మేము ఒకటే చంద్రబాబు విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజల. చంద్రబాబు నాయుడు గారి చెప్పండి సార్. తర్వాత సీఎం అయ్యే అవకాశాలు లోకేష్ బాబుకు ఉన్నాయా? సార్, ఎవరు చీఫ్ మినిస్టర్ అవ్వాలి అనేది పార్టీ విల్ డిసైడ్. చంద్రబాబు నాయుడు గారే చీఫ్ మినిస్టర్ అవుతారు 2024లో. లోకేష్ బాబు గారు యొక్క కష్టాల పైన, చంద్రబాబు నాయుడు గారి యొక్క మేధస్సు పైన ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ విజయ డంకా మోగిస్తుంది. నేను కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, రేపు పొద్దున ఢిల్లీ కోట పైన జెండా ఎవరు ఎగరవేయాలి అనే దాన్ని నిర్ణయించడంలో తెలుగు వారు కీలక పాత్ర ఉంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను సార్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ టైం సార్. థ్యాంక్ యూ. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ టైం సార్. థ్యాంక్ యూ.